రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోంది తిరుమల. సూర్య జయంతి సందర్భంగా శ్రీవారు ఒకే రోజు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు స్వామి వాహనాలపై అభయ ప్రదానం చేయనున్నారు. అటు రథసప్తమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. నిత్యోత్సవాలు కాకుండా విశిష్ట తిథుల్లో నిర్వహించే ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు 16 వాహనాల్లో భక్తులను కటాక్షించే స్వామివారు ఒకే రోజు భక్తులకు ఆ వాహన భాగ్యం కలిగించనున్నారు. తిరుమలలో ఎంతో ఘనంగా నిర్వహించే రథసప్తమి వేడుకలకు సకల ఏర్పాట్లు చేసింది టీటీడీ. మినీ బ్రహ్మోత్సవంగా పిలువబడే రథసప్తమి వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నేత్రపర్వంగా సాగే వివిధ వాహన సేవలను స్వయంగా దర్శించుకుని తరించనున్నారు. ఈ నెల 16వ తేదీ అంటే శుక్రవారం నాడు ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారాలయంలో యథావిధిగా కైంకర్యాలు, మూలవర్లకు అభిషేకం పూర్తయిన తర్వాత రథసప్తమి సందర్భంగా విశేషమైన వజ్రాభరణాలతోటి మూలమూర్తికి అలంకరణ జరపడం, తర్వాత తోమాల సేవ, అర్చన, నైవేద్యం, సాతుముర ఇత్యాది కార్యక్రమాలు, నిత్య కైంకర్యాలు పూర్తయిన తర్వాత మొదటి వాహనంగా సూర్యోదయపూర్వం 4:30 గంటలకి శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనం పైన వేంచేస్తారు. అలంకరణ అంతా పూర్తయిన తర్వాత సూర్యప్రభ వాహన సేవతోటి ఈ రథసప్తమి వాహన సేవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఒక చిన్న తరహా బ్రహ్మోత్సవాలుగా ఈ 7 వాహనాలపైన ఈ పర్వదినం రోజున స్వామివారు 4 తిరుమాడ వీధిలో ఉండే భక్తులందరికీ కూడా 7 వాహనాలపైన అధిరోహించి భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. రథసప్తమి వేడుకలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయ మాడవీధులను రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు. మినీ బ్రహ్మోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా తిరుమల శోభాయమానంగా తయారయింది. వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. పుష్పాలంకరణ కోసం 7 టన్నుల పుష్పాలను వినియోగించారు.